ఈజీ వేలో చెన్నా కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 టమాటోస్ 1 ఆనియన్ 3 to 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇదంతా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ ముందే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు సన్నగా తరిగిన ఆనియన్స్ 2 to 3 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఉంచుకోవాలి. మనం ప్యూరీ ఎలాగో రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది డైరెక్ట్గా వేసేసుకొని జస్ట్ 2 minutes అలా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి. దీనికోసం మనం చెన్నా ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ బాయిల్ చేసిన వాటర్ కూడా మనం కర్రీలో యూజ్ చేస్తాము. సో కర్రీ ఫుల్ గ్రేవీగా వస్తుందని చెన్నా విత్ బాయిల్డ్ వాటర్ వేసేసుకొని 3 to 4 minutes కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రోటీస్లో కానీ జీరా రైస్ అన్నిట్లో బాగుంటుంది.